వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. లంగరోజ్ దగ్గర హైదర్ షా కోట్, సన్ సిటీ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఈ హైదర్ షా కోట్లో ఒక మంచి కాలనీలో ఒక 50 గజాల ఇల్లు సేల్కి వచ్చింది. ఈ కాలనీ పేరు మాధవి నగర్ అంటారు. సో ఈ 50 గజాలనే వీళ్ళు కింద కార్ పార్కింగ్ కోసం ప్లేస్ వదిలేశారు, ప్లస్ G+2 కట్టారు. అయితే దీన్ని వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే, కింద కార్ పార్కింగ్ అదంతా వదిలేశారు కాబట్టి ఒక చిన్న కిచెన్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు. ప్లస్ సంప్ ఉంటుంది కింద, నల్ల నీళ్ళ మొత్తము. ఫస్ట్ ఫ్లోర్లో ఒక హాలు, ఒక బెడ్రూమ్. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో ఒక చిన్న కిచెను, హాలు, బెడ్రూమ్. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే సెకండ్ ఫ్లోర్ది మాత్రం వీళ్ళు రెంట్కి ఇచ్చారు. అది 5000 రూపీస్ పర్ మంత్ రెంట్కి వస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళని కాల్ చేయించారు, ఎందుకంటే అమ్మడానికి పెట్టారు కాబట్టి చూపించాలంటే ఇబ్బంది అవుతుందని. సో ఇది కిచెను. నేను కిచెన్ మళ్ళీ మొత్తం మీకు చూపిస్తాను. ఇటు వెళ్తే మనకి కింద సంపు, ఈడ ఒక వాషింగ్ ఏరియా, ప్లస్ ఇది స్టేర్ కేసు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మనకు ఒక బెడ్రూమ్, హాలు ఉంటుంది. ఇది సంపు. 10,000 లీటర్లు పట్టే కెపాసిటీ ఉన్న సంపు ఇది. అంటే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, బైకులు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ అయితే వదిలేరు బ్రహ్మాండంగా ఇక్కడ కింద. సో ఇది కిచెన్. చిన్నగా ఉంటుంది కిచెను. సో కింద కిచెన్, ఇంకా పైన మీకు. అయితే ఫస్ట్ ఫ్లోరు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి షూట్ చేయడం ఇబ్బంది అయింది. సెకండ్ ఫ్లోర్లో మీకు షూట్ చేస్తున్నాను. ఇది ఒక బాత్రూమ్ ఉంటుంది బయట. సో ఇది చిన్న హాలు, ఈ పక్కన కిచెన్ ఉంటుంది, ఆ పక్కన బెడ్రూమ్ ఉంటుంది. ఇది కిచెన్. సో ఒకవేళ చిన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో 5000 రూపీస్ అయితే రెంట్ వచ్చేసేది. సో ఈ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు పైన స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇది పైన అండి. అవసరం పడితే మళ్ళీ ఇంకొక 4 ఫ్లోర్ వేసుకోవడానికి ఆల్రెడీ వీళ్ళు పిల్లర్స్ కొద్దిగా లేపి వదిలేశారు. సో ఈ ఇల్లు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి.